తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. జూలై 2వ వారంలో విజయ్ ఓదార్పు యాత్ర ఉంటుందని టీవీకే వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు సీఎం విజయ్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు తరలి రావడం, ఏర్పాట్లలో లోపాలతో పాటు ర్యాలీ ప్రదేశానికి విజయ్ ఆలస్యంగా చేరుకోవడం వంటి కారణాలు కనిపించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో 2 సార్లు విజయ్ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ ఎన్నికల ర్యాలీలపై అప్పటి డీఎంకే ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. భారీ సభలకు అనుమతులు ఇవ్వకపోవడంపై టీవీకే వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కరూర్ వెళ్లడానికి కూడా ఆయనకు పర్మిషన్ లభించలేదు. దీంతో 2025 అక్టోబర్లో కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలను ప్రైవేటుగా కలిశారు విజయ్. మహాబలిపురంలోని ఒక రిసార్ట్లో వీరిని కలిసి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించింది టీవీకే. ఇప్పుడు సీఎం విజయ్ ఓదార్పు యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేరుగా బాధితుల కుటుంబాలను కలిసి వారిని పరామర్శించనున్నారు. కాగా ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన సీఎం విజయ్ కరూర్ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ బాధ తనను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందంటూ ఉద్వేగంగా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.